గురువింజ తన నలుపును గుర్తించదు అని సామెత. ఎదుటి వాళ్ల తప్పులు మాత్రమే వెతికే వాళ్ళని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. అలాంటి వ్యక్తే బెజవాడ నాని. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కొద్ది రోజులుగా నానా హంగామా చేస్తున్నాడు మోటాభాయ్ నాని. పైకి మాత్రం సాంప్రదాయని శుద్ధపూసలా నటిస్తూ ఎదుటి వారిపై నిత్యం బురద చల్లే పని పెట్టుకున్నారు. ఏకంగా జాతీయ బ్యాంకుకే కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన ఘనుడు మన మోటాభాయ్ నాని. స్టార్ హోటల్ కడతా అని కోట్లాది రూపాయలు బ్యాంకు నుండి అప్పులు తీసుకున్నాడు. ఆ తీసుకున్న అప్పు తిరిగి కట్టు అంటే ఈ ఒక్కటి అడగద్దు అంటాడు. అంతేనా? గుట్టు చప్పుడు కాకుండా అదే హోటల్లో ఇంకో హోటల్ పేరుతో జిఎస్టీ నెంబర్ తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మరి తీసుకున్న అప్పు చెల్లిస్తే సరిపోతుందిగా అంటారా? అప్పు కట్టాలి లేదా పరువు పోతుంది. బజారున పడకూడదు, గౌరవంగా బ్రతకాలి. ఇలాంటి సూత్రాలు మనలాంటి మధ్యతరగతి వారికి మాత్రమే. ఖరీదైన కార్లు, విమాన ప్రయాణాలు, విలాసవంతమైన సౌకర్యాలతో రాజభోగాలు ఎలా వస్తాయి? మందిని ముంచిన సొమ్ములతో వ్యాపారం పేరుతో బ్యాంకుల సొమ్ము మింగేసి హాయిగా బ్రతుకు వెళ్లదీసే వారిని దేశంలో అనేక మందిని మనం చూస్తున్నాం. బ్యాంకు సొమ్మంటే మన సొమ్మే. ప్రజల సొమ్ము బ్యాంకుల ద్వారా తీసుకుని పత్రాల్లో దివాలా తీసినట్టు చూపించి బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి అనుభవించు రాజా అని మంది సొమ్ము మింగిన వాళ్లే పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కాలంలో ఉన్నాం. సరే, అసలు విషయానికి వద్దాం. విజయవాడ నగరం నడిబొడ్డు బెంజ్ సర్కిల్ సమీపంలో కేశినేని నాని జెడ్ హోటల్ పేరుతో స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టారు. అందుకోసం బ్యాంకు నుండి కోట్లాది రూపాయలు రుణం తీసుకున్నారు. హోటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి తీసుకున్న అప్పు కట్టరా అంటే ఆ ఒక్కటి అడగద్దు అంటాడు. ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక జిఎస్టీ తీసుకుని జెడ్ హోటల్లో జరుగుతున్న వ్యాపారాన్ని ఆంధ్ర క్యాంటీన్ పేరుతో చేస్తూ బ్యాంకును డే లైట్లో పట్ట పగలు మోసం చేయడం మన నాని అన్నయ్యకే చెల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదర్ కమ్మాల్ ఉదర్, ఉదర్ కమ్మాల్ ఇదర్. కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని నయా పైసా లేకుండా వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఆయాచితంగా పదవులు పొంది పార్టీ పెద్దలను ప్రైవేటు సంభాషణల్లో దుర్భాషలాడిన చరిత్ర నాని సొంతం. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి లింక్ ఉందని, టీడీపీ ఎంపీపై బురద జల్లడం, ఉత్తరాల పేరుతో గౌరవ చంద్రబాబు గారు అంటూ సంబోధిస్తూ వైసీపీ పంచన చేరి ఇప్పుడు గుడ్ బాయ్ మాదిరి ముఖ్యమంత్రికి ఉత్తరాల పేరుతో అతి వినయం ప్రదర్శిస్తున్నారు. ఈ వినయం ఏదో పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చూపించాల్సింది. నాడు నాని గెలుపు ఆయన సొంత బలమని నమ్మడం, పార్టీ పెద్దలపై నోరు పారేసుకోవడం, ఇప్పుడు ఉత్తరాల గోల. పూర్తిగా క్షవరమైతే గాని వివరం రాలేదంటారు. నాని విషయంలో ఇంకా వివరం రాలేదు అనిపిస్తుంది. సొంత పార్టీ ఎంపీపై ఆ పార్టీ అధినేతకు ఉత్తరాలు రాస్తే ముఖ్యమంత్రి దగ్గర మార్కులు పడతాయా లేదా చేదరించుకుంటారా? ఈ మధ్య నాని ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి పునరాగమనం అనే వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ఇటువంటి లేఖీ పనులు చేస్తారా అని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తుంది. వేల కోట్ల లిక్కర్ స్కామ్ పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. తీగ లాగింది, డొంక కదిలింది. తాడేపల్లి ప్యాలెస్ ను అక్రమ మద్యం సొమ్ము వరదలో కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో నాని ఉత్తరాల కామెడీ చేయడం వెనుక తోడబుట్టిన వారిపై ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, కడుపు మంట అవలక్షణాలలో నలుగురిలో చులకన చేస్తుంది. తెలుగుదేశం ఎంపీ పాత్ర ఉంటే జగన్ శిబిరం చూస్తూ ఊరుకుంటుందా? నాని ఆరోపణలకు రుజువులు చూపించాల్సిన బాధ్యత 10 సంవత్సరాల పాటు ఎంపీగా చేసిన వ్యక్తికి తెలియదు అనుకోలేం. ఉద్దేశపూర్వకంగా చేసే పనులకు లాజిక్లుండవు, గుడ్డిగా రాళ్లేసుకుంటూ పోవడమే. సరే, విషయంలోకి వద్దాం. మరో తెలివైన మోసం ఏంటంటే ఇతర తనఖాల్లో ఉన్న ఆస్తుల మీద అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. పోనీ బ్యాంకులకు రుణం చెల్లిస్తున్నారా అంటే లేదు. ప్రశ్నించేందుకు బ్యాంక్ అధికారులకు ధైర్యం లేకుండా పోయింది.
అదే ఒక రైతు రుణం తీసుకొని చెల్లించడంలో ఆలస్యం చేస్తే బ్యాంకు వాళ్ళు ఆ రైతును ఏం చేస్తారో మీకు తెలియంది కాదు. మార్టిగేజ్ చేసిన ఆస్తులను బ్యాంకులకు తెలియకుండానే అద్దెకిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఒక కాలేజ్ కోసం లీజుకిచ్చిన భవనం, మహానాడు రోడ్డులోని స్థలం, ఎనకేపాడులో జాతీయ రహదారి పక్కనే మరో స్థలం. వాస్తవానికి బ్యాంకులకు తెలియకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా టాటా అనుబంధ సంస్థకు 19 సంవత్సరాల 11 నెలల ఆ స్థలం లీజుకిచ్చారు. దీని అద్దె నెలకు లక్షల్లో వస్తుంది. ఈ లీజు ఒప్పందం విషయంలో కూడా కేసినేని నాని మరో ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థలాన్ని ఐఓబిలో తనఖా పెట్టిన విషయాన్ని ప్రస్తావించలేదు. పైగా ఈ స్థలంపై ఎలాంటి మార్టిగేజ్ లేదంటూ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఇచ్చేశారు. టాటా అనుబంధ సంస్థ నుండి పెద్ద మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసుకున్నారు. కేసినేని నాని చేసిన మరో పెద్ద తప్పు ఆస్తి పత్రాల సవరణ. బ్యాంకులో తనఖాలో ఉన్న ఆస్తుల పత్రాలను నాని సవరించారు. వాస్తవానికి మార్టిగేజ్లో ఉన్న ఆస్తుల పత్రాల మార్పు చేయడం నేరం. అలా మార్చాల్సి వస్తే మాత్రం ముందుగా బ్యాంక్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి. వాళ్ళు దానిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. కానీ కేసినేని నాని మాత్రం నిబంధనలు పాటించలేదు. తీసుకున్న అప్పు చెల్లించలేదు. ఆస్తుల పత్రాలు సవరించాలంటే బ్యాంకు అధికారులు ససేమీరా అంటారు. కాబట్టి వారికే తెలియకుండానే పత్రాలు సవరించడం అంటే అందుకు లోపాయికారిగా సహకరించిన బ్యాంకు ఉద్యోగులు. కేసినేని నాని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోక తప్పదు. బ్యాంక్ ఫ్రాడ్స్ మొత్తం సిబిఐ పరిధిలోని అంశం. తీసుకున్న అప్పు కట్టే ఉద్దేశం లేని నాని బ్యాంకులో ఎన్పిఏ దాఖలు చేశారు. ఎన్పిఏ దాఖలు తర్వాతే మార్టిగేజ్లో ఉన్న ఆస్తి పత్రాలు సవరించారు. ఈ ఎన్పిఏ దాఖలు తర్వాతే టాటా అనుబంధ సంస్థతో 20 ఏళ్ల లీజు ఒప్పందం తీసుకున్నారు. ఈ ఎన్పిఏ దాఖలు తర్వాతే కేసినేని హోటల్స్ సంస్థ డైరెక్టర్లను కూడా మార్చేశారు. గతంలో 8 మంది డైరెక్టర్లుండగా ఇప్పుడు మాత్రం రాంబాబు, హేమంత్ అనే 2 మాత్రమే డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ డైరెక్టర్ల మార్పు విషయంపై కూడా బ్యాంకుకు ఎలాంటి సమాచారం లేదు. ఇక వీటన్నిటికంటే కేసినేని నాని మరో పెద్ద తప్పు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోసం చేయడం. 2019 ఎన్నికల అఫిడవిట్ లో తనకు ఐఓబిలో 30,75,27,913 రూపాయల అప్పు ఉన్నట్లు చూపించారు. అయితే 2024లో వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ లో కూడా ఇదే తప్పు చూపించారు. అంటే 5 ఏళ్ల పాటు బ్యాంకు కనీసం ₹1 కూడా వడ్డీ వేయలేదనుకోవాలా? ఇదెలా సాధ్యమో సదరు మాజీ ఎంపీ గారే చెప్పాలి. నాని అన్నయ్య కేసు స్టడీ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే రామ్ రామ్ జపనా పరుల సొమ్ము అప్నా.